హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఈ రోజు అయితే అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి. అంటే నిన్నటి రోజునే స్టార్ట్ అయినాయి. ఈరోజు అసెంబ్లీలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వీఫ్ అతను వేములవాడ శాసన సభ్యులు అతను ఏం మాట్లాడుతున్నాడంటే, బట్టి విక్రమార్క గారు ఇదే సభలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినారు. 2 లక్షల జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినారు అధ్యక్ష. 55,000 ఉద్యోగాలు ప్రభుత్వం భర్తీ చేసింది అధ్యక్ష. ఈ సభ ద్వారా మీకు మరొకసారి మేము గుర్తు చేస్తున్నందుకు సంతోషంగా ఉంటుందని చెప్పి ఆహా ఓ అని జబ్బలు జరుచుకుంటుండు అతను. ఇచ్చిన మాట కట్టుబడి ఉండే విధంగా ఈరోజు జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిన అధ్యక్ష. 2 లక్షలకు సంబంధించి మా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇదే సభలో ఈరోజు 2 లక్షలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కూడా ఈరోజు రిలీజ్ చేసినటువంటి సందర్భాన్ని నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ నిజంగానే రిలీజ్ అయిందా? రిలీజ్ అయితే జాబ్ క్యాలెండర్ ప్రకారము ఆ లెక్కల ప్రకారము జాబ్ క్యాలెండర్లో ఎన్ని లక్షల ఉద్యోగాలు చూపించినారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొకటి. జాబ్ క్యాలెండర్లో మొదటి నోటిఫికేషన్ ఎప్పుడు రావాలి? సెకండ్ వన్. థర్డ్ వన్, జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత ఉందా? జాబ్ క్యాలెండర్ ఒక చిత్తు కాగితమా? ఇదే మన ప్రధానమైన వీడియో ఈరోజు. ఈ వీడియోలో మీరు మొదటి నుండి చివరి వరకు చూసినట్టయితే నిరుద్యోగ సోదరులకు అందరికీ ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. మెయిన్గా నిరుద్యోగులందరూ ఈ మార్చి 10వ తారీఖు గ్రూప్ 1 రిజల్ట్ చూసి చాలామంది నిరాశ నిస్పృహలో కుంగినారు. అండ్ మార్చి 11వ తారీఖు గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ చూసి చాలామంది బాధపడి నిరాశలో కుంగినారు. ఇక రేపు గ్రూప్ 3 అనేది రాబోతుంది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్. రేపు ఎంతమంది హృదయాలు మరి బ్రేక్ అయిపోతాయో, ఎంతమంది హృదయాలు గాయపడతాయో నాకు తెలియదు. రిజల్ట్ చూసిన తర్వాత చూద్దాం. మెయిన్గా ప్రభుత్వము అధికారంలోకి వచ్చి ఒక 15 నెలలు 16 నెలలు గడిచిపోతుంది. ఇంతవరకు కూడా జాబ్ క్యాలెండర్లో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, కల్పించలేదు. జాబ్ క్యాలెండర్లోని మొదటి నోటిఫికేషన్ మనకి పాటికి రావాలి, బీట్ ఆఫీసర్ ఫిబ్రవరిలో అని చెప్పినారు. అది ఇంతవరకు రాలే. జాబ్ క్యాలెండర్లో చూపించిన ఏ ఒక్క అంశం కూడా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. అసలు జాబ్ క్యాలెండర్ ఉన్నదా లేదా అనేది ఇంకప్పటికీ కూడా చాలా మంది నిరుద్యోగులకు అనుమానమే. మరి పెద్ద మనిషి విధంగా మాట్లాడుకొని తన పార్టీని గొప్పగా చేసి అసెంబ్లీలో ప్రతిపక్షం ముందర చెప్పుకునే ప్రయత్నం చేస్తుండు. అండ్ అసెంబ్లీ నుండి లైవ్ అనేది ప్రజల్లోకి, తెలంగాణ రాష్ట్ర ప్రజల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసుకుంటుండు ఈ పెద్ద మనిషి. అతను ఏమి చేసినా ఏం జరిగింది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో ఏం జరిగింది నిరుద్యోగులకు అన్నది ప్రజలకు తెలుసు, నిరుద్యోగులకు తెలుసు ఏం జరగలేదని. నిన్న రోజున రవీంద్ర భారతిలో జూనియర్ కాలేజ్ లెక్చరర్స్కి 1282 మందికి నియామక పత్రాలు ఇచ్చుకుంటూ రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు. 55,000 ఉద్యోగాలు భర్తీ చేసినాము. చెప్పుకుంటా పోతే ఎంతో ఉంది, కానీ మేము చేసింది ఎప్పుడు కూడా హైలైట్ చేసి చెప్పము, అది ప్రజలకు తెలుసు. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటారు, కేసీఆర్ గారి అండ్ హరీష్ రావు, కేటీఆర్, కవిత ఈ నలుగురికి ఉద్యోగాల నుండి తొలగిస్తే మీకు 40,000 ఉద్యోగాలు వచ్చినాయి అంటాడు. వాళ్ళది ఉద్యోగం కాదే. వాళ్ళు నీలాంటి ప్రజాసేవ చేయడానికి 5 సంవత్సరాల జీతగాళ్ళ లెక్క మా దగ్గరకు వచ్చిర్రు. 5 సంవత్సరాల వాళ్ళ జీతగాళ్ళ పని మాకు నచ్చగా తనుతే ఇంట్లో పడ్డారు. మరి రేపు నీ పరిస్థితి ఏందనేది నువ్వు గుర్తు చేసుకో. అంటే ఇప్పుడు వాళ్ళది ఉద్యోగం అని నువ్వు అనుకుంటున్నావు, కానీ మేము ఉద్యోగం అనుకోలే. వాళ్ళు మా జీతగాళ్ళు. డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు, ఇది గుర్తుపెట్టుకో. నిన్న రోజున గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి. గ్రూప్ 2లో ప్రాథమిక కీలో చూసినట్టయితే మెయిన్స్లో అంటే మెయిన్ కీలో 5 క్వశ్చన్లు కరెక్ట్ సమాధానాలు పెట్టుకున్నా కూడా నువ్వు డిలీట్ చేయించినావు. టీజీపీఎస్సీ చైర్మన్ 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ డిలీట్ అయిపోయినాయి. మిగతా 14 నుండి 16 క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ చేంజ్ చేసినారు. అంటే 21 సమాధానాలు, 22 సమాధానాలు, 22 క్వశ్చన్స్ ఎగిరిపోయినాయి. దీని కారణంగా ఈరోజు చాలా మందికి స్కోర్ తగ్గింది. ఎంత దారుణం ఉందండి. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయి, తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మనం చదువుకున్న వాళ్ళకు కొలువులు వస్తాయి అనుకుంటే కొలువులు కాదు కదా, చిప్ప చేతికి వచ్చినట్టు అయిపోయింది మొన్నటి గ్రూప్ 1 రిజల్ట్లో చూసుకున్న ప్రతి ఒక్కరికి.
ఎంత నిరాశలో కుంగిపోయినారండి వాళ్ళు, ఎంత బాధపడుతున్నారు వాళ్ళు. 3 సార్ల ఎగ్జాము ఒకసారి 2022 ఎగ్జాము గ్రూప్ 1 జరిగితే పేపర్ అమ్ముకున్న కారణంగా ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోతుంది. 2023లో ఎగ్జామ్ జరిగితే మెట్రిక్ తంబు వెయ్యలేదని చెప్పేసి కోర్టు హియరింగ్ ఇచ్చి తిడితే 2023 ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది రాసిన తర్వాత. 2024లో రేవంత్ రెడ్డి అధికారంలోకి 2023 వచ్చి 2024 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే టోటల్ నోటిఫికేషన్నే క్యాన్సిల్ చేసి 500 పోస్టులకు ఒక 68 పోస్టులు యాడ్ చేశారు. 568 పోస్టులు ఇచ్చి మళ్ళీ కొత్త వాళ్ళకు కూడా అప్లికేషన్ అవకాశం ఇస్తే 3,10,000 ఉంటే కేసీఆర్ హయాంలో గ్రూప్ 1 2022లో వస్తే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 1,50,000 అప్లికేషన్స్ పెరుగుతాయి. 1,50,000 అప్లికేషన్స్ ఎవరివి అని చూస్తే మరి అందులో ఎవడు వచ్చిండో ఎవడు పోయిండో, మరి ఎవరికి లాభం జరిగింది, ఈరోజు ఎవడు మెరిట్లు ఉన్నాడు చూడండి మీరే. నేను మరీ చెప్తున్నా, బ్రదర్ ఏంది ఇలా మాట్లాడుతున్నాడంటే ఇది ఒక బాధ, తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల బాధ, వాళ్ళ ఆవేశం ఇలా జరిగిందని. తెలుగు మీడియం అభ్యర్థులకు జనరల్ ఎస్ఏలో 30 మార్కులు, 40 మార్కులు, ఇంగ్లీష్ మీడియంకి 80 మార్కులు, 70 మార్కులు, 90 మార్కులా? అంటే ఇక్కడ భాషా మాధ్యమం అనేది ఇక్కడ మార్కుల వెయిటేజ్ని పెంచుతుందా? తెలుగులో రాష్ట్రానికి వెయిటేజ్ తగ్గిద్దాం మార్కుల కాడ, ఇంగ్లీష్లో రాష్ట్రానికి వెయిటేజ్ పెంచుదామనా? అంటే భాషా మాధ్యమం అనేది ఇక్కడ బాగా పనికొస్తుందా ఇంగ్లీష్ భాష? మరొక్క మారి నేను చెప్తున్నా, గ్రూప్ 2 ఇకనైనా సక్రమంగా నిర్వహించండి. గ్రూప్ 1 ఇకనైనా నెక్స్ట్ నోటిఫికేషన్ సక్రమంగా నిర్వహించండి. మీరు దరిద్రమైన అనాలసిస్, మీ దరిద్రమైన సంస్కరణలు చేయబాకండి. వాడిని ఏపీపీఎస్సీని చూసి సిగ్గు తెచ్చుకోవాలి మీరు. ఏపీపీఎస్సీ ఎట్లయితే గ్రూప్ 2కు 2 స్టేజ్లు పెట్టిందో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేది గ్రూప్ 2లో కూడా ఇంప్లిమెంటేషన్ చేయండి. గ్రూప్ 2 ఆన్లైన్లో నిర్వహిస్తుంది ఏపీపీఎస్సీ. ఆన్లైన్లో నిర్వహించిన తెల్లారే కీ చేసింది. ఆ కీలో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 1, ఆ ఆన్సర్ పేరు కూడా డిస్ప్లే చేసింది ఇంగ్లీష్ ఆర్ తెలుగు లాంగ్వేజీలో. ఏపీపీఎస్సీ ఎంత చక్కగా వాళ్ళు నిర్వహించుకుంటున్నారు వాళ్ళ ప్రజల కోసం, వాళ్ళ నిరుద్యోగ బిడ్డల కోసం ఉద్యోగాల రిక్రూట్మెంట్కు సంబంధించిన ఎగ్జాములు, పరీక్షలు. సిగ్గులేదు? ఎంత అపకీర్తి మూట కట్టుకున్నది ఏపీపీఎస్సీ, మన టీజీపీఎస్సీ ఎంత అపకీర్తి మూట కట్టుకున్నది. పేపర్ అమ్ముకున్న చరిత్ర ఇజ్జత్ తీసుకొస్తున్నారు దాన్ని. ఇంత దారుణమైంది. ఈరోజు చూస్తే ఫలితాలలో ఇంతమంది బాధపడుతున్నారు. ఏదో జరిగిందని. నేను మళ్ళీ చెప్తున్నా నా ఫ్రెండ్స్, నా మిత్రులారా, ఇక ఆ బాధకెళ్ళి బయటికి రండి. 2025వ సంవత్సరంలో గ్రూప్ 1 వస్తుందంట. మీకు నమ్మకం ఉంటే చదువుకోండి. 2025లో గ్రూప్ 2 వస్తుందట. మీకు నమ్మకం ఉంది సాధిస్తామంటే ముందు గట్టిగా చదవండి. గ్రూప్ 3 వస్తుంది, డిఎస్సి వస్తుంది. ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరొకసారి చదవండి. ఇక్కడ నా దగ్గర పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నాయి, 10 రూపాయలు. నా రైటింగ్ నోట్స్ ఉన్నది 50 రూపాయలు అని ఎవడన్నా చెబితే నమ్మకుర్రి. ఎవరి నోట్స్ ఎవరికైనా పనికి వచ్చింది? ఇప్పుడు మీరు మిత్రులారా మీరు గమనించాలి. నా సొంత నోట్స్ ఇది, నేను రాసినాను. 50 రూపాయలు పీడిఎఫ్ ఫైల్స్ కొనుక్కుంటే ఆగమైతిరి. సాధించేలా ఉద్యోగం. టాపర్లు ఎక్కడున్నారు? ఆకాశంలో ఉన్నారు. ఈడెవడో వాడు వచ్చి 10 బుక్కులు చదివి వాడు కూడా మీలాంటి కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండి మీలాగానే గ్రూప్లో రాసిటో నేను నమ్మి వాడు పెట్టే టెలిగ్రామ్ గ్రూప్లో వాని యొక్క పీడిఎఫ్ ఫైల్స్ 15 రూపాయలకు 20 రూపాయలకు కొనుక్కుంటే మీరు ఎక్కడ ఉన్నారా? వాడు బుక్స్ నమ్ముకొని, ప్రామాణికమైన బుక్స్ నమ్ముకొని టాపర్లు వచ్చినోడు ఆకాశంలో కూర్చుంటే మీరు నేల మీద కూడా కూర్చోవాలి, బురదలో కూర్చున్నారు. టెలిగ్రామ్ గ్రూపులల్లా పెట్టుకొని పీడిఎఫ్ ఫైల్ అమ్ముకొని వాడు మంచిగా పైసలు సంపాదించుకున్నాడు, కొనుక్కున్నాడు, బికారుగాడైండు. నేను మెంటర్షిప్ ఇస్తా, 100 రూపాయల మెంటర్షిప్ ఇస్తా, 150 రూపాయల మెంటర్షిప్. నమ్మకు, బంద్ పెట్టేసేయి. మెంటర్షిప్ లేదు, తొక్కలేదు. వాడు మెంటర్షిప్ ఇచ్చినాడు ఈరోజు గ్రూప్ 2లా లేడు, దాబులో లేడు. మెరిట్లా గుర్తుపెట్టుకోండి. నేనేం చెప్తానంటే నిరుద్యోగుల పేరు చెప్పుకొని చిల్లర వేషాలు వేసేటోళ్ళ గురించి మాట్లాడుతున్నాను. నేను నిరుద్యోగుల యొక్క ఆశాభావాన్ని క్యాచ్ చేసుకొని
నిరుద్యోగానికి ఉద్యోగం కావాలని ఆశ ఉంటుంది. వాని ఆశ నువ్వు క్యాచ్ చేసుకొని పెట్టుబడిగా పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నాడో వాడి గురించి మాట్లాడుతున్నాను నేను. అవన్నీ బంద్ చేయి. తెలంగాణ మ్యాగజైన్ కూడా పీడిఎఫ్గా చేసుకొని 40 రూపాయలుగా పీడిఎఫ్లో వాళ్ళ యాప్లో పెట్టుకొని అమ్ముకున్న దరిద్రులు ఉన్నారు. నిరుద్యోగులను ఎవ్వడు ఎట్లా దోసుకోవాలో అట్లా దోసుకొని నిరుద్యోగులను పట్టి పీడించి పిప్పి చేసి వదిలేసిన అయ్యేటట్టు అయిపోయింది. నిరుద్యోగుని పరిస్థితి దివాలా తీసిన బ్యాంకు లెక్క అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. మళ్ళీ చెప్తున్నా, నిరుద్యోగుని పరిస్థితి ఈ రోజున గ్రూప్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత, గ్రూప్ 2 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చిన తర్వాత తెలంగాణ నిరుద్యోగుని బతుకు దివాలా తీసిన బ్యాంకు లెక్క అయిపోయింది. ఆర్థికంగా నష్టపోయిండు నిరుద్యోగి, మానసికంగా నష్టపోయిండు. మన దగ్గర ఉన్న గోల్డెన్ టైం కూడా లాస్ అయిపోయింది. 10 సంవత్సరాలు పుస్తకాలే తన లోకంగా, పుస్తకాలే తన ధ్యాసగా, లక్ష్యాన్ని చేరుకోవాలనే దిశగా ప్రయాణించిన నిరుద్యోగి దిక్కులేని దిశలో నిలిచిపోయింది ఈ రోజున. అదంతా చేసింది ఎవరు? మీరు కాదా? సోషల్ మీడియాలో మీరు అందరు యాప్లు పెట్టి కొనుక్కోండి, ఉద్యోగాలు వస్తాయి, నేను చెప్పిన దాంట్లోకి డైరెక్ట్ బిట్లు పడతాయి, నా టెస్ట్ సిరీస్ రాయండి మీకు ఉద్యోగం వచ్చేస్తుంది, 50 మార్కుల టెస్ట్ సిరీస్, ఈ యొక్క ఆఫర్ దసరా కానుకగా, మహాశివరాత్రి కానుకగా, ఓలీ కానుకగా అని చెప్పి 300, 400, 1500 అమ్మి మీరు కాదా మనకి ఆశలు రేపి మన బికారిగా చేసింది. ఇంత దారుణం అండి తెలంగాణ రాష్ట్రంలో. నేను మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, ఒక్కటే, ఎవరిని నమ్మకు, నీ మైండ్ని నమ్ము, నీ ఆలోచన నమ్ము, నీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకో. మళ్ళీ చెప్తున్నా, మార్కెట్లో ఉన్న చెత్త చెదారాన్ని పట్టుకోకు. ఒక్కటి చాలయ్యా, ఒక్కటి ప్రామాణికమైన బుక్ ఒక్కటి చాలు, నిన్ను కరెక్ట్ అయిన వేలో నడిపించే నీకు ఒక మార్గదర్శి కావాలి, అతను ఒక్కడు చాలు. ఈ అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఎవరిని పడితే వాడిని పట్టుకొని నడితివా ఆగమైతావు. నెక్స్ట్ వచ్చే గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి చెప్తున్నా, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి చెప్తున్నా, గ్రూప్ 3 ఆస్పిరెంట్స్కి చెప్తున్నా, నేను మరీ చెప్తున్నా, డిఎస్సి బిడ్డలు అట్లా ఆగం గారు. డిఎస్సి బిడ్డలు మేధావులు, మీరు సూపర్ అబ్బా, మీరు ఎవరిని ఫాలో గారు. మీకు ఒకటే తెలుసు డిఎస్సి వాళ్ళకి, ఏ పాఠ్య పుస్తకాలు చదవాలి, గవర్నమెంట్ పుస్తకాల లేకపోతే గవర్నమెంట్ పుస్తకాల, ప్రైవేట్ పబ్లిషర్స్ బుక్లా, గింతే వీళ్ళకు డిఎస్సి వాళ్ళకి. అందుకే వాళ్ళు సక్సెస్ సాధిస్తారు డిఎస్సి వాళ్ళు. గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 1 వాళ్ళ కొమ్ములు ఉంటాయి, కొమ్ములు. మన చేసారు కదరా బస్సు యాత్రలు చేసి రేవంత్ రెడ్డి అన్న సంఖ నాకినోడు అది ఇక్కడ ఏడబోయింది. ఇప్పుడు నీ డిఎస్సి విషయంలో పోస్ట్ పోన్ చేయాలని మాట్లాడితే వీళ్ళు వచ్చి నాకేసుడు కౌంటర్లు లైవ్లా. ఇప్పుడు ఏమైంది? గ్రూప్ 2ను 3 సార్లు వాయిదా ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది? సాధించారా మీరు? టాపర్లు ఎవరు ఉన్నారు ఈ రోజు? వాళ్ళ టాపర్ల ముఖాలు ఎవరు కనిపిస్తున్నాయి? ఏడబేరు. అశోక్ సార్ లైవ్లోకి పోయి మాట్లాడిన మహామేధావులు ఎడిపోయారు. బస్సు యాత్రలు చేత్తిరి, ఆ యాత్రలు చేత్తిరి, ఈ యాత్రలు చేత్తిరి. 2023 ఆగస్టులో జరగాల్సిన ఎగ్జామ్ పట్టుకొచ్చి జనవరిలో చేసిర్రు, 2024 జనవరిలో. మళ్ళీ ఆడికెళ్ళి పట్టుకొచ్చి మళ్ళీ ఆగస్టులో చేసిర్రు, 2024 ఆగస్టులో. మళ్ళీ ఆగస్టులో వద్దు మాకు ఎగ్జామ్, మాకు టైం సరిపోతలేదు, మేము బస్సు యాత్రలు చేసినాం, మీ సంకనాకి ఊరంతా తిరిగినాం, ఆగమాగం అయినాం, మళ్ళీ మాకు టైం పెంచు అని మళ్ళీ తీసుకొచ్చి 2024 డిసెంబర్ 15, 16 చేసారు. వాళ్ళ వల్లనే చాలా మందికి టైం లాస్ అయింది. వాళ్ళ వల్లనే ఊకే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వడం వల్ల కూడా వాళ్ళు చాలా మంది ఆస్పిరెంట్స్ మానసికంగా కుంగుబాటుకు గురయ్యారు. అంటే సెకండ్లా ఇప్పుడు ఇక్కడ 350, 360ల స్ట్రక్ అయిపోయిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. వాళ్ళు పదే ఎగ్జామ్స్ ఏది కూడా పోస్ట్ పోన్ కావద్దు, అది మంచి పద్ధతి కాదు. ఒక్కసారి పోస్ట్ పోన్ అయితేనే చాలా స్ట్రగుల్ అవుతారు. ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, పదే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వడం వల్ల ఆయన మీద ఆర్థిక భారం పడతా ఉంటుంది. ప్రైవేట్ జాబ్ చేసేటోళ్ళు ఫ్యామిలీని చూసుకోవాలి, తనని తాను మెయింటెనెన్స్ చేసుకోవాలి, బుక్కులు చూసుకోవాలి, మెటీరియల్ గ్యాదర్ చేసుకోవాలి, ఎన్ని బాధలు ఉంటాయి. పోస్ట్ పోన్ అనే అక్షరం మీకు నచ్చుతుంది, దాని వెనకాల ఎన్ని వేల కుటుంబాలు, ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు సఫర్ అవుతున్నారో మీకు తెలియదు. చూద్దాం. నెక్స్ట్ వచ్చే గ్రూప్ 2కైనా నాలాంటోడు మాట్లాడే మాటలను క్యాచ్ చేసుకొని, నేను బుక్కులు అమ్మటోని కాదు, నేను పీడిఎఫ్లు అమ్మటోని కాదు, నేను టెస్ట్ సిరీస్లు అమ్మటోని కాదు, నేను జస్ట్ మీకు మోటివేషన్ చేస్తా, నా మోటివేషన్ విను, ఉద్యోగం సంపాదించుకోగంతే. నేనేదో కమర్షియల్ ప్లాట్ఫామ్ పెట్టేసుకోలే, కమర్షియల్ ప్లాట్ఫామ్ లేదు. జస్ట్ మిమ్మల్ని ఒక గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 ఆఫీసర్లు చేయడానికి మాట్లాడే మాటలు ఇవి, అంతే తప్ప మిమ్మల్ని ఎవడు మోసం చేస్తుండో వాడిని దొరకబట్టడమే నా పని.
మన జోలికి పోకుర్రి, బుక్స్ ముందర వేసుకొని 2025లో అయినా ఆఫీసర్లు దండి. ఇక 2024 ఎట్లనో మీకు ఇబ్బంది పెట్టేసి దాన్ని వదిలేయి 2025ను పుస్తకాలు పట్టేసుకొని ప్రామాణికమైన పుస్తకాలు పట్టేసుకొని చదవండి. ఆ ప్రామాణిక పుస్తకాలు ఏం చదవాలనేది ఇంకో వీడియో ద్వారా మేము ముందరికి వచ్చే ప్రయత్నం చేస్తా. అంతవరకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ సో మచ్.